వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. శ్రీరామం భజే శ్యామలం. పుట్టెన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తిన్ ఋషింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నావైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్ల నశ్వముఖుడై శోకాబ్ధిలో నుండిపై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు. స్వామి రామచంద్ర ప్రభు. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. అశోకవనంలో ప్రవేశించి సీతమ్మను దర్శించారు హనుమస్వామి. ఆ సమయంలో రావణాసురుడు వచ్చి సీతమ్మతో అనుచితంగా సంభాషించడం, అమ్మవారు ధైర్యంగా సమాధానం చెప్పడం, ఆ తర్వాత రావణుడు 2 నెలలు గడువు పెట్టి వెళ్ళడం వరకు చెప్పడం జరిగినది. అక్కడ సీతమ్మ మాట్లాడిన మాటల్లో కనిపిస్తున్నటువంటి ఒక దృఢత్వాన్ని మనం పరిశీలించాలి. అమ్మ ఎక్కడ బేలతనాన్ని చూపించలేదు, ధైర్యంగా ఉన్నది. ఆ ధైర్యం 2 విధాలు. తనదైన ధర్మము వల్ల వచ్చిన ధైర్యం ఒకటి, తన స్వామి అయిన రామచంద్రమూర్తిపై ఉన్నటువంటి దృఢమైన విశ్వాసం ఒకటి. ఈ రెండిటి వల్ల ధైర్యం వచ్చినది. కనుక ప్రతివాడికి ధైర్యం 2 విధాలుగా వస్తుంది. తన దగ్గర ధర్మం ఉన్నప్పుడు, తనకు దైవంపై విశ్వాసం ఉన్నప్పుడు. సీతమ్మ అటువంటి ధైర్యంతో ధర్మంతో మాట్లాడగానే అంత రావణాసుడు కూడా వెనక్కి తగ్గాడు. ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సింది, మనది కాని చోట కూడా ధర్మం మన దగ్గరుంటే మనకు బలం వస్తున్నది. మనదైన చోట మన బలం ఉన్నప్పటికీ ధర్మబలం లోపిస్తే బలహీనమవుతామనే అంశాన్ని వాల్మీకి సూచించాడు. ఆ తర్వాత రాక్షస స్త్రీల నడుమ సీతమ్మ ఉన్నది. అప్పుడు అంతవరకు సీతమ్మ మాటల్ని విన్నటువంటి ఆంజనేయ స్వామి వారు సీతమ్మ యొక్క దృఢత్వాన్ని పరిశీలించినటువంటి వాడికి ఇప్పుడు సీతమ్మలో మరొక కొత్త కోణం కనబడింది. అసలు సీతమ్మను చూస్తే వెంటనే రామస్వామికి తగినటువంటి ఇల్లాలు అని అనిపిస్తున్నది. స్పష్టముగా ఈమె రాముని ఇల్లాలని ముందే రుజువైంది. ఇప్పుడు రావణ మాటలతో స్పష్టమైంది. అసలు రామచంద్రమూర్తి యొక్క లక్షణములన్నీ సీతమ్మలో కనబడుతున్న హనుమకి. దానికి సంబంధించిన పద్యాన్ని నిన్న చివరిగా స్పృశించి వదిలిపెట్టాం, ఇవాళ వివరించుకోబోతూ ఉన్నాం. ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమతీరు స్వామి చాపాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశిక మందు రామదేహాకృతి సర్వదేహమున యందున రాఘవ వంశ మౌళి ధర్మాకృతి కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ ఎట్లుగా. రామ హనుమద్ ఉపాసన చేసి సిద్ధి పొందినటువంటి కవి సమ్రాట్ విశ్వనాథ వారు కల్పవృక్షంలో ఎంత అద్భుతంగా దర్శించారు సీతమ్మ యొక్క స్వరూపాన్ని. మొత్తం రామతత్వం సీతమ్మలో కనబడుతుంది. నిరంతరం ఎవరిని భావిస్తామో వారి లక్షణాలు మనకు వస్తాయండి, ఇది సహజం. అందుకే నిరంతరం భగవద్భావన చేయగలిగితే మనలో భగవద్ లక్షణాలు వస్తూ ఉంటాయి. అలాంటి సీతమ్మ రాముని పత్ని, ధర్మపత్ని, నిరంతరం రామచింతనాసక్తురాలు. రాముని భక్తి, రాముని శక్తి రెండూ సీతమ్మయ్యే నిన్న మనం చెప్పుకున్నాం. ఆ లక్షణాలు ఎలా కనబడుతున్నాయంటే, ఆకృతి రామచంద్ర విరహాకృతి. తల్లి యొక్క ప్రతి అణువు రామ విరహంతో కూడిన వేదనని ప్రకటిస్తున్నది. అంతేకాదు హనుమ రామ విరహాన్ని చూశాడు కిష్కింధలో. ఆ రాముడి విరహం ఎలా ఉందో సీతమ్మ విరహం కూడా అలాగే ఉన్నది ఇక్కడ. అందుకే రామ విరహమే సీతమ్మ రూపంలో కనబడుతున్నది. ఇక కన్బొమ తీరు స్వామి చాపాకృతి. అమ్మవారి కనుబొమలు ఎలా ఉన్నాయంటే, కనుబొమలు పైకి ఉంటూ కిందికి దిగి మళ్ళీ పైకి వస్తాయి. అచ్చం ధనుస్సు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అమ్మవారి కనుబొమలు రామచంద్రమూర్తి యొక్క కోదండ ధనువు వలె ఉన్నాయని వర్ణించారు. ఇక్కడ చాలా విశేషమైన ఉపమానం. ఇక్కడ దీని అర్థం ఏంటి? అమ్మవారు కనుబొమలు ముడివేస్తే రామచంద్రమూర్తి ధనుస్సు సంధిస్తాడు. అది ఇక్కడ చెప్పదలుచుకున్నది. కన్నులన్ ప్రభు కృపాకృతి.
అంత వేదనలో రావణాసురుడిపై అంత కోపంలో కూడా అమ్మ కన్నుల్లో దయ ఉన్నది. ఆ దయ ఎవరిది? రాముని దయే అమ్మ కన్నుల్లో కనబడుతున్నది. రాముడు వేరు, సీతమ్మ వేరు కాదు. రాముని హృదయమే సీతమ్మ ద్వారా వ్యక్తమవుతున్నది. అందుకు రాముని దయ అమ్మ కన్నుల్లో కనబడుతుంది అని చెప్పడం చాలా విశేషమైన అంశం. ఆ మాటకొస్తే రావణుడితో కోపంగా మాట్లాడిన మాటల్లో కూడా దయ ఉన్నది. ఆ దయ మహాలక్ష్మీదేవి జై విజయులపై చూపించే దయే. అందుకే ఆ కన్నుల్లో కనిపిస్తున్న కృప అది. కన్నులన్ ప్రభు కృపాకృతి కైశికమందు రామ దేహాకృతి. ఒత్తైన నల్లని జుట్టు అమ్మవారిది, చక్కటి జడలు విరబోసుకోలేదు, జడ వేసుకుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ అచ్చమైనటువంటి భారతీయ స్త్రీ మన ఋషులిచ్చిన సంస్కారం ప్రకారంగా జడతో ఉంటుంది. జుట్టు విరగబోసుకునేటువంటిది దేవతలకు ఆపోజిట్లు చేస్తారట. దేవతలకు ఆపోజిట్లు అంటే ఎవరు? రాక్షసులే కదా, ఇంకా చాలా భూత ప్రేత పిశాచ రాక్షసాదయ. ఎందుకంటే కొసలుగానే వేలాడుతూ ఉంటే అసుర శక్తులు ఆక్రమించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆ కొసల నుంచి నీళ్లు కారుతూ ఉన్నా ఆ కొసలు భూమికి తగిలినా పిశాచ శక్తులు పట్టే అవకాశం ఉందిట. ఇప్పటికే పట్టి ఉంటే చెప్పినా అర్థం కాదు, అది వేరే విషయం. కనుక వీటికి లక్షణాలు చెప్తున్నారు. అందుకే పెద్దలు ఏది చెప్పినా ఒకానొక దైవీయమైన లక్షణం మన శరీరంలో ప్రవేశించడానికి కోసం చెప్తున్నారు. ఇప్పుడు అందమైన అమ్మవారి యొక్క ఒత్తైన జుట్టు ఎలా ఉందంటే రాముడి దేహంలా ఉందన్నాడు విశ్వనాథ్ వారు. అంటే రాముడు నల్లనివాడు, జుట్టు నల్లగా ఉంది కనుక భలే పోల్చారండి అని. అది కాదు ఇక్కడ అర్థం, మరొకటి తెలుసుకోవాలి. భర్త యొక్క దేహానికి స్త్రీ యొక్క కేశాలకి అనుబంధం ఉన్నది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే వాడు ఆయువుకి కేశాలకి అనుబంధం ఉన్నది. కేశాల మీద కత్తిరి పడితే ఆయన గారి ఆయువు మీద కత్తిరి పడుతుంది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇవి శాస్త్రాల్లో కోపగించుకోవద్దు దయచేసి. శాస్త్రాల్లో ఉన్నవి చెప్తున్నాం, పాటిస్తున్నామా లేదా అనేది ఈశ్వరేచ్ఛ. కానీ అందుకే స్త్రీ ఎప్పుడు పెడితేప్పుడు జుత్తులు కత్తిరించుకోవడాలు, మొక్కుబళ్ళు చెల్లించడాలు స్త్రీలకు లేవు, తెలుసుకోండి ఇక్కడ. స్త్రీ కేశపాశములు సౌభాగ్యంలో ఒక భాగము. అప్పుడప్పుడు వెళ్ళి ట్రిమ్ చేసుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళ ఆయువులను ట్రిమ్ చేయడమే, ఇవన్నీ సంప్రదాయాలు. అందుకే ఇక్కడ అంత లోతైన భావాన్ని మహర్షి విశ్వనాథ వారు అంత చక్కగా అందిస్తున్నారు. ఇక్కడ ఆ స్వరూపము కైశికమందు రామదేహాకృతి సర్వదేహమున యందున రాఘవ వంశ మౌళి ధర్మాకృతి. అత్యద్భుతమైన మాట చెప్పారు. అమ్మవారి దేహము ఒక సర్వ సులక్షణాలతో సాముద్రిక లక్షణాలతో కూడిన దివ్య దేహం. ఆ దివ్య దేహంలో ప్రతి శరీర భాగము కూడా పొందికగా ఉన్నది. ఎలా ఉన్నదంటే మహాత్ముల ధర్మము తీర్చిదిద్దినట్టు ఎలా పొందికగా ఉంటుందో అమ్మవారి దేహం అలా ఉన్నది. ఆ మహాత్ముడు ఎవరు? రామచంద్రమూర్తి. అందుకు రామచంద్రమూర్తి యొక్క ధర్మమే ఒక ఆకారము ధరించినట్లుగా సీతమ్మ కనబడుతున్నది అన్నారు. అంతేకాదు రాఘవ వంశమౌళి ధర్మాకృతి అని ఒక మాట చెప్పారు ఇక్కడ. ఎవరైనా వారి ఇంటి ధర్మాన్ని వారు చూపించాలి. అమ్మ రాఘవుల ఇంటి కోడలు, రఘువంశరాజుల యొక్క కోడలు కదా, కనుక ఆ ఇంటి లక్షణం చూపిస్తుంది. ఒక ఉత్తమమైనటువంటి మానవ స్త్రీ, అందరూ ఉత్తమమైనటువంటి సూర్యవంశానికి సంబంధించిన వారి ఇంటి కోడలు ఎలాంటి లక్షణాలు ఉండాలో అలాంటి బిడియము, అలాంటి లక్షణాలతో అమ్మవారు గోచరిస్తున్నారు. అందుకే ఆ కూర్చున్న తీరు దగ్గర నుంచి సర్వదేహమున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ ఎట్లుగా. అద్భుతమైన మాట చెప్పారు. సీతమ్మ ఎంత దృఢంగా కూర్చుందంటే రావణాసుడితో మాట్లాడుతున్నప్పుడు కానీ ఎంత దృఢంగా కూర్చుని మాట్లాడిందంటే రాముడి ప్రతిజ్ఞ వచ్చి కూర్చుందా అన్నట్టున్నది అన్నారు ఇక్కడ. చాలా అద్భుతమైన ఉపమానం. రాముడి ప్రతిజ్ఞకి దృఢ ప్రతిజ్ఞ అని పేరు. అంటే ఆయన ప్రతిజ్ఞ పట్టేటంటే చెక్కు చెదరదు. ఆయన ప్రతిజ్ఞ ఎలా చెక్కు చెదరదో సీతమ్మ నిశ్చయం కూడా అలా చెక్కు చెదరకుండా కూర్చునున్నదా తల్లి అని వర్ణిస్తున్నారు. ఇంత అద్భుతంగా రాముని యొక్క లక్షణాలన్నీ సీతమ్మలో దర్శించారు విశ్వనాథ వారు. ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమ తీరు స్వామి చాపాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశికమందు రామ దేహాకృతి సర్వదేహమున యందున రాఘవ వంశ మౌళి ధర్మాకృతి కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ ఎట్లుగా అని అత్యద్భుతమైన దర్శనం చేసిన మన తెలుగు కవికి నమస్కారం చేసుకుందాం. ఇంత అత్యద్భుతమైన కవులు పుట్టిన భాషలో పుట్టినందుకు గర్విద్దాం. అటు తర్వాత ఆంజనేయ స్వామి వారు తర్వాత జరగబోతున్న విషయాలను గమనిస్తున్నాడు. వెంటనే రాక్షస స్త్రీలు, అసలే వాళ్ళు రాక్షస స్త్రీలు, వాళ్ళకి ఇప్పుడు లైసెన్స్ ఇచ్చాడు రావణాసురుడు. హింసించో భయపెట్టో ఈ మనస్సు మార్చండి అన్నారు. అటు రావణుడు వెళ్ళాడో లేదో ఇంకా అప్పటి నుంచి వాళ్ళ క్రూరమైన మాటలు ప్రారంభమయ్యాయి. క్రూరంగా మాట్లాడడం, మనస్సు నొచ్చుకునేలా మాట్లాడడం, ఇవన్నీ రాక్షస లక్షణాలు. ఎంతకాలం రావణుడు ప్రీతితో తెచ్చాడు ఈవిడని చెప్పి నోరు కట్టు కూర్చున్నారు కొంతమేరకు. ఇప్పుడు ఆయన మీ ఇష్టం అనగానే ఇంకా అన్ని రకాల మాట్లాడుతూ మాటలతో హింసిస్తున్నారు. అవన్నీ వింటున్నాడు ఆంజనేయ స్వామి వారు. ఎంత సమర్థుడైనప్పటికీ కూడా అవి వింటున్నప్పుడు ఆయన నిగ్రహించుకుని ఉన్నాడు, కానీ దిగి ఒక్కడు కొట్టలేదు. వాళ్ళు చూడండి,
అందుకు ఎంత ప్రతాపం ఉన్నా సమయం చూసి ప్రవర్తించాలి అనేది అనువు దగ్గర నేర్చుకోవాల్సిన ఒకానొక సులక్షణం. అనువు కాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్లో కొదువు కాదు అన్నాడు వేమన. అదేవిధంగా స్వామివారు కూడా వాళ్ళ మాటలు వింటూ ఉన్నాడు, కానీ తాను నిగ్రహించుకుంటున్నాడు. అసలే జితేంద్రియుడు. అందుకు మహావీరుడు తన ప్రతాపాన్ని ఎప్పుడు పెడితే అప్పుడు, ఎక్కడ పెడితే అక్కడ ప్రదర్శించడు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రదర్శించాలి. ఔచిత్యాన్ని అనుసరించి వింటున్నాడు. అందులోంచి ఆ రాక్షస స్త్రీలు మాట్లాడుతున్నారు, ఏమి మా ప్రభువు నీకు ఆనడం లేదా? ఏం తీసిపోతాడు రాముడికి మా ప్రభు? బ్రహ్మ నుంచి 4వ తరం వాడు మా ప్రభు. ఎందుకంటే బ్రహ్మగారి యొక్క మనస్సు నుంచి ఉద్భవించినటువంటి ప్రజాపతుల్లో మహర్షుల్లో ఒకడు పులస్త్య బ్రహ్మ. ఆ పులస్త్యుని యొక్క తనయుడు విశ్రవసవ బ్రహ్మ. విశ్రవసుని యొక్క పుత్రుడు రావణ బ్రహ్మ. కాబట్టి బ్రహ్మ నుంచి 4వ తరం వాడు. పైగా ఆయన ఆయువు ఇప్పటికి ఆయన వయస్సు ఎంత అనుకుంటావు? నీ లెక్కకు అందదు తెలుసా ఎన్ని ఏళ్లవాడో. కానీ ఎప్పుడూ నిత్య యవ్వనంగా ఉంటాడు. వార్ధక్యం అనేది లేదు. అసలు సంవత్సరానికి వసంతుడు వచ్చి ఈయన్ని చూసి అసూయ పడుతూ ఉంటాడు. ఎందుకంటే సంవత్సరంలో వసంతుడు ఆయువు 2 నెలలే. ఈయన ఎప్పుడూ నిత్య వసంతం, నిత్యము యవ్వనంతో ప్రకాశిస్తూ ఉంటాడు, భోగాలతో ప్రకాశిస్తుంటాడు. ముల్లోకాలు ఈయన అధీనంలో ఉన్నాయి. ఇతను గొప్పతనాన్ని చెప్తున్నారు రాక్షస కాంతలు. ఆయనే చెప్పుకున్నాడు చాలా, ఇంకా చాలన్నట్టు వీళ్ళే చెప్తున్నారు ఇక్కడ. పంచభూతాలు ఆయన కనుసన్నల్లో ఉంటాయి. గాలి కూడా ఆయన చెప్పినట్టు వీచుతుంది. సూర్యుడు కూడా ఈయన ఇచ్ఛను అనుసరించి ప్రకాశించవలసిందే. పంచభూతాలు ఆయన అధీనంలో ఉంటాయి. దేవతలు చేతులు కట్టుకుని కింకరులై ఉంటారు ఈయన దగ్గర. అంటే ఏం చెప్తే చేస్తామని అంటూ ఉంటారు. అలాంటి వాడు మా రావణ బ్రహ్మ. ఇక మీ రాముడు రాజ్యహీనుడై ఉన్నటువంటి వాడు, ఏమి చేతకాని వాళ్ళ తిరుగుతున్నాడు. ఇందాక మా ప్రభు చెప్పాడు కదా, అసలు ఉన్నాడో లేదో అని కూడా సందేహమని. ఇలా తలొక రకంగా మాట్లాడుతున్నారు. మరికొందరు అంటున్నారు, నిన్ను అసలు కాల్చుకు తినాలి. మా రాజుగారు నిన్ను మోహించారు కనుక మేము ఊరుకున్నాం, కానీ నిన్ను చూస్తుంటే నోరూరుతుంది. ఎందుకంటే నరమాంస భక్షకులు మేము. ఒకవేళ రాజుగారి మాట వినకపోతే నిన్ను విందు చేసుకుంటాం అందరం కూడాను. ఇలాంటి మాటలాడుతున్నారు. పైగా నీ ప్రభువుని ఎవరినైతే అంటున్నావో వాడు దీనుడు, రాజ్యహీనుడు. ఈ మాటలు వినగానే ఇంకా రామనింద భరించలేక సీతమ్మకు అద్భుతమైన మాట చెప్తాం చూడండి. చాలా విశేషమైన రహస్యమైన శ్లోకములు ఇవి. నిజానికి దాంపత్య ధర్మాన్ని రక్షించేటువంటి ఒక శక్తి ఈ శ్లోక పరంపరలో ఉన్నది. అత్యద్భుతమైన శ్లోకం అమ్మవారు చెప్తున్నారు. వరుసగా కొన్ని శ్లోకములే అమ్మవారి నోట పలకబడుతున్నాయి. శ్రద్ధగా విందాం. తర్వాత అత్యద్భుతమైన శ్లోకం అమ్మవారు చెప్తున్నారు. వరుసగా కొన్ని శ్లోకములే అమ్మవారి నోట పలకబడుతున్నాయి. శ్రద్ధగా విందాం. తర్వాత భావాన్ని చూద్దాం. దీనోవా రాజ్యహీనోవా వ్యోమే భర్త సమే గురుహు తం నిత్యమనురక్తాస్మి యథా సూర్యం సువర్చల యథా శచి మహాభాగా శక్రం సముపతిష్టతి అరుంధతి వరిష్ఠంచ రోహిణీ శశినం యథ లోపాముద్రా యథా అగస్త్యం సుకన్యా చ్యవనం యథ సావిత్రీ సత్యవంతంచ కపిలం శ్రీమతి యథ సౌదాసం మదయంతి వా కేశిని సగరం యథ నైషధం దమయంతి వా భైమీ పతి మనువ్రత తథాహం ఇక్ష్వాకు వరం రామం పతి మనువ్రత. ఇది చాలా విశేషమైన శ్లోకములు ఇవి. సుందరకాండలో 24వ సర్గలో 9వ శ్లోకం నుంచి వరుసగా 12వ శ్లోకం వరకు ఈ పరంపర మనకి కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఇందులో మొత్తం 10 మంది దంపతులను అమ్మవారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ దీనుడైన రాజ్యహీనుడైన నా భర్త నాకు గౌరవ స్థానము. ఇది సీతమ్మ చెప్పిన అద్భుతమైన మాట చూడండి. ఇక్కడ భర్త అనగానే గౌరవ స్థానం. అతడు ఉన్నవాడా లేనివాడా ఇవన్నీ అనవసరం. అతడు గౌరవ స్థానమే. అతడిని నేను నిరంతరం అనురాగముతో ఆయన అనుసరిస్తూ ఉన్నాను. ఆయనకి నేను ఎటువంటి దానను అంటే సూర్యునికి వర్చస్సు, అది సువర్చస్సు, మంచి కాంతి. సూర్యునికి కాంతి ఎలాగో, ఇంద్రునికి శచీదేవి ఎలాగో, అరుంధతి వశిష్ఠునికి ఎలాగో, చంద్రునికి రోహిణీదేవి ఎలాగో, అగస్త్యునికి లోపాముద్రాదేవి ఎలాగో, సుకన్య చ్యవనునికి ఎలాగో, సత్యవంతునికి సావిత్రి ఎలాగో, కపిలునికి శ్రీమతి ఎలాగో, సౌదాసునికి మదయంతి ఎలాగో, సగరునికి కేసిని ఏ విధంగా ఉన్నదో, నలచక్రవర్తికి దమయంతి ఎలా ఉన్నదో, రామచంద్రమూర్తికి నేను అలా ఉన్నాను అన్నది. ఇక్కడ 10 మంది దంపతులను చెప్పింది అమ్మ. గొక్క తిప్పుకోకుండా చెప్పింది. ఇందులో ఉంది రహస్యం అంతా. సామాన్యమైన అంశం కాదు. ఎంత లోతుగా చెప్తున్నదంటే దాంపత్య ధర్మం యొక్క గొప్పతనం ఇక్కడ ఉన్నదండి. భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి దాంపత్య ధర్మం. ఏవో కొందరు రాజులు రాజకీయ కారణాల చేత బహుభార్యలు అయి ఉండవచ్చు. అది వాళ్ళకి పాపం కాకపోవచ్చు, కానీ గొప్ప కార్యమేం కాదు బహుభార్యత్వం అనేటువంటిది. అయితే రాజులు బహుభార్యత్వాన్ని మనం నిందించడానికి లేదు. వాటికి కొన్ని కారణాలు ఉంటూ ఉంటాయి. కానీ ఎవరికైనా సరే ఆదర్శం మాత్రం పురుషుడికి ఏకపత్ని వ్రతము,
స్త్రీకి పాతివ్రత్యం, ఈ రెండు ఆదర్శము తెలుసుకోండి. రామాయణం ప్రపంచానికి చెప్పింది అదే మాట. అది ఉత్తమమైన సమాజాన్ని ఏర్పరచగలదు, ఉత్తమమైన కుటుంబాన్ని ఏర్పరచగలదు. ఇది ప్రధానమైనది. ఇటువంటి ఏకపత్ని వ్రతం, పాతివ్రత్యం అనేటువంటి దాంపత్య ధర్మము ఏదో మాతో మొదలు కాలేదు అంటున్నారు సీతారాములు. ఏదో మాతో మొదలు కాలేదు, ఇది సనాతనం, ఇది అనాది. అది ఇందులో చెప్తున్న భావం. మొట్టమొదటి ఎవరిని చెప్పినది? సూర్యుడు, ఆయన కాంతి. అంటే సూర్యుడు అంటే ఎవరు? సృష్టికి ప్రారంభంగా ఉన్నటువంటి వాడు ఆదిత్య భగవానుడు. కానీ ఆదిత్యుని యొక్క కాంతి ఆయన శక్తి. ఆ రెండు ఎలాగ విడదీయకుండా ఉంటాయో అలా మేమిద్దరం. దాని తర్వాత చెప్తున్నది ముల్లోకాలకు అధిపతి అని ఇంద్రుడు, ఆయన భార్య శచీదేవి. అటు తర్వాత ఋషులు. ఎందుకంటే దాంపత్య ధర్మాన్ని దేవతాతత్వముగా తెలుసుకుని మానవులకు అందించిన వారు ఋషులు. అందుకే దేవతలకి మానవులకి నడుమ ఋషులు అనేవారు ఉన్నారు. ఈ ఋషులు ఏం చేశారంటే మానవుడు దివ్యత్వంలోకి వెళ్ళడానికి కోసం వాళ్ళు దర్శించిన దివ్యత్వాన్ని మానవులకు బోధించారు. ఇది తెలుసుకోండి. అందుకే హైందవ ధర్మంలో ఉన్న ఆచార వ్యవహారాలు, కట్టు బొట్టు, ఇవన్నీ కూడా మానవులని దివ్యులుగా మార్చడం కోసం ఏర్పడినటువంటి పద్ధతులు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే దేవతలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారు దర్శించారు ఋషులు. మనం కూడా ఆ స్థాయికి ఎదగాలి అని చెప్పి ఋషులు ఆ దైవీయమైనటువంటి దాంపత్య ధర్మాన్ని మానవులకు అందించారు. ఎలా అందించారు? చెప్పే కాదు, చేసి కూడా. అలా ఎందరో ఋషులు ఉన్నారు. ఆ ఋషుల్లో కొందరిని ఇక్కడ చెప్తున్నారు. మొట్టమొదటి దేవదంపతులను చెప్పారు. ఆ దేవదంపతుల్లో ఇంద్రుడు, శచీదేవి, అదేవిధంగా సూర్యుడు, వర్చస్సు, చంద్రుడు, రోహిణీదేవి. ఇప్పటివరకు దేవదంపతులు అయ్యారు. ఇప్పుడు ఋషి దంపతులను చెప్తున్నారు. అరుంధతి, వశిష్ఠులు, అగస్త్యుడు, లోపాముద్ర, సుకన్య, చ్యవనులు. ఇప్పటివరకు చెప్పింది ఋషి దంపతులు. తర్వాత రాజదంపతులు చెప్తున్నారు. ఎంతమంది రాజదంపతులు పూర్వీకులైనటువంటి మహాత్ములు ఏకపత్ని వ్రతానికి, పాతివ్రత్య ధర్మానికి ప్రతీకలుగా చెప్పబడుతున్నటువంటి మహోన్నత ధర్మమూర్తుల్ని చెప్తున్నారు. వీళ్ళు ప్రాతస్మరణీయులు. వీళ్ళని స్మరిస్తే చాలు వారి దాంపత్యం చల్లగా ఉంటుంది, ఆ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. ఇక్కడ మనం దీన్ని స్మరిస్తున్నాం. భారతీయ గృహస్థ ధర్మం ఏదైతే ఉన్నదో దాంపత్య ధర్మం, అది క్షేమంగా ఉండుగా కానీ ప్రార్థన చేసుకుందాం ఇక్కడ. ఎందుకంటే దాంపత్య ధర్మం మీదే కుటుంబ వ్యవస్థ క్షేమంగా ఏర్పడి ఉంటుంది. తల్లిదండ్రులు సహనంతో సర్దుకుపోతూ బంధాన్ని చివరి ఊపిరి వరకు కాపాడుకోగలిగితే పిల్లలు ఆరోగ్యవంతంగా పెరుగుతారు. మా అమ్మ నాన్న అని చెప్పుకుంటూ, అది చాలా ముఖ్యమైన అంశం. అలాంటి పిల్లల వల్ల కుటుంబం బాగుంటుంది, వాళ్ళ పరంపర బాగుంటుంది, దానివల్ల సమాజం బాగుంటుంది, దానివల్ల దేశం బాగుంటుంది. అందుకే దేశక్షేమానికి మూలం సమాజం అయితే, సమాజానికి మూలం కుటుంబం అయితే, కుటుంబానికి మూలం దాంపత్య ధర్మం. ఇది తెలుసుకోవాల్సింది. ఆ దాంపత్య ధర్మం ఇలా ఉండాలి. అందుకే ఈ పరంపరలో సావిత్రి సత్యవంతులు, శ్రీమతి కపిలుడు, సౌదాసుడు మదయంతి, సగరుడు కేశిని, నలచక్రవర్తి దమయంతిదేవి, తర్వాత సీతారాములు. అది సీతమ్మ చెప్పినటువంటి మాట. అంటే మేము ఆ పరంపరకి ప్రతీకలము. ఆ పరంపర ఇప్పుడు చెప్పిన మాట సామాన్యమైనది కాదండి. సంస్కారం ఉన్న వాళ్ళైతే ఈ మాటలకు ఒళ్ళు పులకించిపోయి దండం పెడతారు. అంత అద్భుతమైనటువంటి మాటలు చెప్పింది ఆవిడ. ఎవరితో చెప్పింది? రాక్షస కాంతలు. ఎందుకంటే వాళ్ళకి అది లేదు, ఏది సంస్కారం, వాళ్ళకి అర్థం కాలేదు. అది గొప్ప విషయాలు చెప్తే ఆహా అని స్పందించాలంటే సంస్కారం ఉండాలి. కలి ముదిరిపోతున్న కొద్దీ ఆ సంస్కారాలు ఉండవు సరికదా. గొప్పగా చెప్పిన వారిని మీరు అలా చెప్పడం తప్పండి అనేవాళ్ళు తయారయ్యారు. మరి ఏం చేస్తాం? అలాంటి వాళ్ళు అప్పుడు కొద్దిమందే ఉండేవారు. వాళ్ళ పేరు రాక్షస జాతి. కలియుగంలో లోతైన అంశాలు చెప్తే గ్రహించలేని రాక్షస జాతి చాలా ఉంది. అప్పుడు సీతమ్మ కొద్దిమంది ఉన్నారు చుట్టుపట్ల. అది విని ఆ రాక్షస కాంతలు అందరి పేర్లు చెప్పావు, ఇద్దరు పేర్లు మర్చిపోయామన్నది. ఎవరంటే మందోదరి, రావణాసురుడు అన్నారు. వీళ్ళకి నేను చెప్పింది అర్థం కాలేదని ఆవిడకి అర్థమైంది. ఇక్కడ నేను చెప్తున్నది ఒక పవిత్రమైనటువంటి దాంపత్య ధర్మానికి సంబంధించిన వాళ్ళు. వాడు కామలోలుడు, ఆ రావణుడా ఇందులో వారు చేర్చవలసిన వాడు. ఒక్కటి ఆవిడకి అర్థమైంది ఏంటంటే వీళ్ళకి చెప్పినా అర్థం కాదన్న విషయం అర్థమైంది ఆవిడకి. అర్థం కాలేదని అర్థమైంది, అర్థం కాదన్నది కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ గొప్ప మాట అంటారు విశ్వనాథ వారు, సంస్కారహీనలకు మహార్థంబు ఉపదేశించటలోని అవైదికత్వంబు స్మరించి మిన్నకుండే అన్నారు. అత్యద్భుతమైన మాట. సంస్కారం లేని వాళ్ళకి అద్భుతమైన విషయాలు చెప్పడం తప్పు అని తెలుసుకుని ఇంకా మౌనం వహించింది. వాళ్ళు ఎన్ని కారుకూతలు కోసినా సమాధానం చెప్పకుండా మౌనం వహిస్తూ దుఃఖితురాలి ఉన్నది సీతమ్మ. ఇంకా వాళ్ళు విజృంభించారు. అవతల వారి మౌనం వీళ్ళకి మరింత అవకాశం ఇస్తుంది కనుక నోటికొచ్చినట్టు మాట్లాడుతూ చంపుతామనొకరు, కాల్చుతామనొకరు, నరికేస్తామనొకరు వారి వారి రాక్షస భాషలో మాట్లాడారు. మొత్తం కూడా అన్నీ భరిస్తోంది తల్లి ఇక్కడ. ఆ సమయంలో ఒక ఆమె నాలిక బయటికి చాచి, చూసేవి నాలిక, ఇది యముడి పట్టణంలో ఎగిరే జెండా అనుకో.
అంటే నిన్ను మింగేస్తాను జాగ్రత్త, ఇదిగో ఈ కత్తితో నేను కోస్తాను అని ఒక ఆమె చెప్తోంది. ఇలా ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఆమె విలపిస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక రాక్షస స్త్రీ నిద్రపోతున్న ఆవిడ లేచింది. లేచి వెంటనే అన్న మాట ఏమిటంటే, నిన్ను తినేస్తా అంటే లేస్తూ అన్నది మిమ్మల్ని మీరు తినండి అన్నది. ఇక్కడ ఆత్మానం ఖాదత అనార్యాహ అంటే దుష్టబుద్ధి కలిగిన అధార్మికులారా అని. ఇక్కడ అధార్మికులారా మీరు మిమ్మల్ని మీరు తినండి అని. కొందరు అర్థం రాశారు నన్ను తినండి అని రాశారు. సంస్కృత భాషలో ఉన్న చమత్కారం అది. ఆత్మానం ఖాదత అనార్య అనే మాటకు అర్థం ఏంటంటే ఆత్మానం అంటే నన్ను అని వస్తుంది, తనను అంటే మిమ్మల్ని మీరు తినండి. ఏదైనా మిమ్మల్ని మీరు తినండి లేకపోతే నన్ను తినండి, కానీ సీతమ్మని ఏమి అనవద్దు. ఇప్పుడు మీరు ఎన్ని మాటలు అంటున్నారో అంతకంతా అనుభవించవలసి వస్తుంది సుమా. ఆ తల్లి కళ్ళ నుంచి రాలుతున్న ఒక్కొక్క కన్నీటి బిందువు కూడా ఒక్కొక్క రామబాణమై లంకను తగలబెడతాయి తెలుసుకోండి. ఇక్కడ ఆవిడ ఎన్ని కన్నీటి చుక్కలు కారుస్తుందో రాముడు లెక్క పెట్టుకుంటాడు. అన్ని బాణాలు వచ్చి లంకను తగలబెడతాయి జాగ్రత్త. ఆ వృద్ధురాలి పేరు త్రిజట. ఆమె చెప్తున్నది, స్వప్నో హృజ్యమయా దృష్టో దారుణో రోమహర్షణ. నాకు భయంకరమైన కల వచ్చింది, ఇప్పుడే ఆ కల నుంచి లేస్తున్నాను. పైగా తెల్లవారుజామున కల కదా, తప్పకుండా నిజమవుతుంది. ఇప్పుడే వచ్చింది ఆ కళ. ఆ కళ ఫలితం ముందు చెప్తా, కళ తర్వాత చెప్తాను అన్నది. ఇక్కడ కళ యొక్క ఫలితం ఏంటంటే రాక్షసానాం అభావాయ భర్తురస్యా జయాయచ. ఆ కళ యొక్క ఫలం ఏంటంటే మన రాక్షసులందరూ నాశనమవుతారు, ఈవిడ గారి భర్త గారు జయం సాధిస్తారు. ఇది ఆ కళ యొక్క ఫలం. అనగానే అందరికీ భయం కలిగింది. వెంటనే ఆయుధాలు కింద పెట్టి ఈవిడ చుట్టూ మఠం వేసి కూర్చుని ఎందుకు కళ ఏమిటో చెప్పండి అంటే తలంచుకొని చెప్తోంది. ఇక్కడ ఇది త్రిజట స్వప్న వృత్తాంతము అని చెప్పబడుతున్నది. ఉమా సంహితలో ఈ స్వప్న వృత్తాంతం శ్రవణం చేస్తే దుస్వప్న దోషాలు పోతాయి అని చెప్పడమే కాకుండా అనేక ఉత్పాతాలు విపత్తులు పోతాయని కూడా చెప్తాడు శివుడు అమ్మవారితో. అందుకే సుందరకాండ, రామాయణం వినడమే అంత గొప్పది, అందులో సుందరకాండ వింటూ ఉన్నప్పుడు ఒక్కొక్క ఘట్టం విన్నవారి జీవితాల్లో ఎంత సత్ప్రభావం చూపిస్తుందో తెలుసుకోండి. ఇందాక సీతమ్మ చెప్పిన దంపతుల పరంపర ఒక ప్రభావము, ఇది మరి ఒక ప్రభావము. ఈ విశేషమైన స్వప్న వృత్తాంతంలో గాయత్రి తత్వం దాగి ఉన్నది అంటారు పెద్దలు. అది ఎలా ఉందో క్లుప్తంగానే మనం గ్రహిద్దాం. ఒక అత్యద్భుతమైన తాత్వికమైన అంశం ఉన్నది. త్రిజట త్రిపద అనేటువంటి సంకేతాన్ని కూడా కొందరు దర్శించారు. ఎవరి దర్శనం వారిది, ఎవరి భావం వారిది, వారి సంస్కారాలు బట్టి దర్శనమిస్తూ ఉంటుంది. మొత్తానికి స్వప్న వృత్తాంతం ఇక్కడ మనం వినేటప్పుడు రామాయణ కాలానికే స్వప్నాలపై ఒకానొక విజ్ఞానం ఉండేది అని అర్థమవుతుంది. కొన్ని కళలు మంచి కళలు, కొన్ని చెడ్డ కళలు అంటూ ఉంటాం. అది ఎవరు నిర్ణయిస్తారు? అసలు కళలు సంబంధించినటువంటి ఒక అంశంపై పరిశోధన అంటే ఎవరైనా చేశారా? ఇప్పుడు కొంచెం ఆధునికమైన యువకుల్ని అడిగితే సైకాలజీలో డ్రీమ్ సైకాలజీ గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఫ్రాయిడ్ అని తడుముకు కూడా చెప్తారు. ఎందుకంటే పాశ్చాత్యులనే చదువుకుంటున్నారు అందరూ కూడా. కానీ ఈ ఫ్రాయిడ్ కంటే మునుపు ఎన్నో వందల వేల ఏళ్ల క్రితమే ఆత్రేయ మహర్షి అనే మహర్షి స్వప్న శాస్త్రంలో గ్రంథాన్ని రచించాడు. అది ఉన్నట్టు కూడా మనకు తెలియదు. ఎందుకంటే మన దృష్టిలో మన గ్రంథాలంటే నిద్రపోతూ వినేవి, ఎంత గొప్పగా చెప్పినా స్పందించకుండా వినేవి అని అభిప్రాయంకి వచ్చేసాం మనం. కానీ విద్యలండి, ఇవన్నీ విద్యలు. నాలెడ్జ్ 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 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భారతీయ సంస్కృతి అంటే నథింగ్ బట్ నాలెడ్జ్. భారతీయ సంస్కృతి జ్ఞానం జ్ఞానం జ్ఞానం, మరొకటి లేదు. ఆ జ్ఞానమే హిందూ ధర్మం. అందుకే మిగిలిన వాళ్ళవి విశ్వాస ధర్మాలు, హిందూ ధర్మం విజ్ఞాన ధర్మం. తెలుసుకోండి. ఇక్కడ మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.